ఏపీలో పోలింగ్ శాతం ఎంత నమోదైంది? దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో ఈసీ ప్రెస్ మీట్ ఉండబోతోంది. అందులో పోలింగ్ శాతాన్ని అఫీషియల్గా ప్రకటించనుంది ఈసీ. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను తరలించారు. సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర కేంద్ర బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇంతకీ ఏపీలో పోలింగ్ శాతం పెరిగిందా తగ్గిందా? అర్ధరాత్రి వరకు పోలింగ్ బూతుల్లో ఏం జరిగింది? టోటల్ టర్న్అవుట్కి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అర్ధరాత్రి దాకా జరిగిన పోలింగ్లో ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ టైం నిన్న సాయంత్రం 6 గంటల వరకే ముగిసిన క్యూ లైన్లలో భారీగా జనం నిల్చుండడంతో వారు ఓటు వేయడానికి మరికొన్ని గంటలు వేచి చూడాల్సి వచ్చింది. అర్ధరాత్రి 12 గంటల దాకా ఏపీ అసెంబ్లీ స్థానాలన్నీ కలిపి 78.36% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ఏపీలో 80% దాకా నమోదైతే ఈసారి మాత్రం 2% తక్కువగానే కనిపిస్తోంది. అయితే ఓటింగ్ సరళిపై ఫుల్ క్లారిటీ ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19% నమోదైంది. ఏలూరు జిల్లాలో 83.04%, సత్యసాయి జిల్లాలో 82.77, చిత్తూరులో 82.65, ప్రకాశం 82.40, బాపట్ల 82.33, కృష్ణా 82.20, అనకాపల్లి 81.63, పశ్చిమ గోదావరి జిల్లాలో 81.12% పోలింగ్ నమోదైంది. మిగిలిన జిల్లాల్లో కూడా భారీగానే ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. అయితే అల్లూరు జిల్లాలో మాత్రం పోలింగ్ తగ్గింది. అది వర్షం కారణంగా. అక్కడ 63.19% మాత్రమే పోలింగ్ జరిగింది. చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి దాకా క్యూ లైన్లలో ఉండి ఓటేశారు జనం. ఆ లెక్కలతో పాటు పోస్టల్ బ్యాలెట్స్, హోమ్ ఓటింగ్ కూడా కలిపి ఈరోజు టోటల్ ఓటర్ టర్న్అవుట్ని ప్రకటించనుంది ఈసీ. దీంతో మరికొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్కి పంపించారు అధికారులు. ఈ రోజు నుంచి 20 రోజుల పాటు భారీ భద్రత, సీసీ కెమెరాల నిఘా నడుమ స్ట్రాంగ్ రూమ్స్ ఉండనున్నాయి.